హాయ్ అండి అందరికీ. ఇప్పుడు లేటెస్ట్గా టెట్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటిది ఏంటంటే నేటి విద్యా విధానం గురించి. ఇప్పుడు నేటి విద్యా విధానంలో ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చినటువంటి నూతన పథకాల పేర్లేంటి అంటే ఆల్రెడీ అంటే స్కూల్ పాఠశాల విద్యకు సంబంధించినటువంటి ఏ పథకాలని వాటి యొక్క పేర్లను చేంజ్ చేసింది. దాని తర్వాత ఏ పథకాలు అనేటటువంటివి పాఠశాల విద్యలో నేడు అమల్లో అవుతున్నాయి అనేటటువంటిది ఒక్కసారి మనం చూద్దాం. టెట్ ఎగ్జామ్లో ఆల్రెడీ 2 ఎబ్రివేషన్స్ అనేటటువంటివి రావడం జరిగింది. నెక్స్ట్ దీక్ష అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. అదే కొన్ని వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటి గురించి చూద్దాం. ఫస్ట్గా చూస్తే ఇక్కడ ఏ ప్రభుత్వం యొక్క ఏ పథకం యొక్క పేర్లని ఎలా మార్చింది అనేది చూస్తే ఆల్రెడీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి ఇవ్వడం జరిగింది. ఇది గోరుముద్ద అనేటటువంటి పథకాన్ని ఇలా మార్చడం జరిగిందనమాట. గోరుముద్ద అనే పథకాన్ని ఇలా మార్చడం జరిగింది. నెక్స్ట్ అప్పట్లో మనబడి నాడు నేడు అని ఉండేది. మనబడి నాడు నేడు అని ఉండేది. ఇప్పుడు మనబడి మన భవిష్యత్, ఇది బిట్టు వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు వచ్చే అవకాశం ఉంది. మనబడి మన భవిష్యత్ అని. నెక్స్ట్ ఇంతకుముందు విద్యా కానుక ఉండేది. విద్యా కానుకలో మనకి ఏమి ఇచ్చేవారు? షూషు, బుక్స్, బ్యాగు అన్నీ ఇచ్చేవాళ్ళు కదండి. వాటికి సంబంధించి ఇప్పుడు ఏం పేరుగా మార్చారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ జగనన్న అమ్మఒడి అని గతంలో ఉండేది. ఇప్పుడు తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగింది. తల్లికి వందనం. నెక్స్ట్ స్వేచ్ఛ అనేటటువంటిది శానిటరీ నాప్కిన్స్కి సంబంధించి బాలికల కోసం సంబంధించిన పథకం అనమాట. ఇది బాలిక రక్షగా పేరు మార్చడం జరిగింది. బాలిక రక్ష. నెక్స్ట్ జగనన్న ఆనిముత్యాలు అనే పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగింది. చూడండి, జగనన్న ఆనిముత్యాలు అంటే ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అన్నమాట. ఇది ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జగనన్న ఆనిముత్యాలు ఉండేది. దాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, టీఏఆర్ఎల్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకి ఒక సెషన్లో ఇవ్వడం జరిగింది. టీఏఆర్ఎల్ అంటే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఇది 3 to 5th క్లాస్కి తెలుగు అండ్ మ్యాథ్స్ని బోధించేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. తెలుగు అండ్ మ్యాథ్స్ కొరకు అనమాట. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అని చెప్పేసి టీఏఆర్ఎల్. నెక్స్ట్ సాల్ట్ కూడా ఆల్రెడీ ఒక సెషన్లో బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. ఇది సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది సాల్ట్ అనేటటువంటిది అనమాట. ఇది ఆల్రెడీ ఒక సెషన్లో వచ్చింది, అయినా రిపీట్ అవ్వకూడదు అని ఏమీ లేదు. నెక్స్ట్ వన్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ. చూడండి, లెర్నింగ్ అని కాదు, లెర్నింగ్ అని ఆప్షన్ ఇస్తాడు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది 1-2 క్లాసులను ఉద్దేశించిందనమాట ప్రోగ్రాము. ఫౌండేషన్ అంటేనే మనం 1-2 క్లాసులను గుర్తుపెట్టుకోవచ్చు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఓకేనండి. నెక్స్ట్ వన్ లిప్ అనేటటువంటిది ఇంతకుముందు క్లాప్ అలా ఉండేది, తర్వాత లిప్గా మార్చడం జరిగింది కదండి. ఇది లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. లెర్నింగ్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇది 6th and 8th క్లాసుల వాళ్ళకి సంబంధించినది. నెక్స్ట్ ఎస్ఎంసీలు ఆల్రెడీ స్కూల్స్లో మనం నిర్వహిస్తుంటారు కదా. ఎస్ఎంసీలు అంటే స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు అనమాట. అది ఆ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఉంటుంది. అంటే స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. నెక్స్ట్ ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలా ఒక లేడీ తప్పనిసరిగా ఉండాలి. అవి ఉంటాయి కదండి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాఠశాల కమిటీలు ఉంటాయి కదా, దాన్ని ఎస్ఎంసీలు అంటారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. దీని యొక్క కాల వ్యవధి ఎంత అంటే 2 years. 2 yearsకి ఒకసారి కమిటీ అనేటటువంటిది కమిటీలో సభ్యులు మారిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ టీపీడీ అంటే ఏంటంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి?
ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇది ఫికీ అనేటటువంటి యాప్లో దీని యొక్క నిర్వహణ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఫిక్కీ అనేటటువంటి యాప్లో దీని యొక్క నిర్వహణ అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఓకేనండి. దీక్ష గురించి మనకు ఆల్రెడీ తెలుసు. పిల్లలకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోమని కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది ప్రతి గురువారం విద్యార్థులతో చేయించాలన్నమాట. దీక్ష అనేటటువంటిది యాప్ కూడా అందుబాటులో ఉంది. ఆ యాప్లో టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ ఉడిస్ ప్లస్. చూడండి, అడిస్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది. ఉడైస్ ప్లస్ అనేటటువంటిది ఉంటుంది. ఇది చైల్డ్ ఇన్ఫో అనేటటువంటిది ఇంతకుముందు ఉండేది. దాని ప్లేస్లో దీన్ని అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఉడైస్ ప్లస్ అనేటటువంటిది చైల్డ్ ఇన్ఫో యొక్క ప్లేస్లో ఇది అమలవుతుంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. చూడండి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనం చూడండి, ఈ రెండు కూడా ఉన్నాయి. ఐఎంఎంఎస్ అంటే ఏంటి? ఇది మధ్యాహ్న భోజన పథకం, ఇంటిగ్రేషనల్ మానిటరింగ్ ఫర్ మిడ్ డే మీల్స్. ఐఎంఎంఎస్ అంటే ఇది మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఇదనమాట. యాప్ ఏదైనా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించింది. ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఫర్ మిడ్ డే మీల్స్ దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనండి. నెక్స్ట్ నిపుణ్ భారత్ అనేటటువంటిది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. చూడండి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇది గుర్తుపెట్టుకోండి. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఓకేనండి. నెక్స్ట్ వన్, మరి ఇంకా మనకి విద్యా ప్రవేశం, అలాగే జ్ఞాన ప్రకాశ్, అలాగే జ్ఞానజ్యోతి అనేటటువంటివి ఉన్నాయంట. నెక్స్ట్ ఇది 90 రోజుల యొక్క కార్యక్రమం విద్యా ప్రవేశం అనేటటువంటిది ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ విద్యా ప్రవేశం అనేటటువంటిది ఇది 90 రోజుల కార్యక్రమం 5th క్లాస్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ జ్ఞాన ప్రకాశ్ అనేటటువంటిది 1-2 తరగతుల యొక్క టీచర్స్ యొక్క ట్రైనింగ్కి సంబంధించినది అనమాట. జ్ఞాన జ్యోతి అనేటటువంటిది అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్కి సంబంధించినది. ఓకేనండి. ఒకసారి చెక్ చేసుకోండి. వీటి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. టీఏఆర్ఎల్ ఆల్రెడీ అడిగారు, షాల్ట్ అడిగారు. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్, లిప్, ఎస్ఎంసి ఆల్రెడీ మనకు తెలుసు. దీక్ష గురించి తప్పనిసరిగా బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉడైస్ ప్లస్ నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి. ఈ పథకాలు కూడా ఒకసారి చూసుకోండి. 6 పథకాల యొక్క పేర్లను మార్చడం జరిగింది. వీటి నుంచి కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.